వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తమిళనాడులో వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట కల్పించే దిశగా విజయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసలు ఏంటి టెట్ వివాదం? టీచర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? తమిళనాడు అసెంబ్లీ కేంద్రాన్ని ఏం డిమాండ్ చేసింది? తమిళనాడు అసెంబ్లీలో స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి ఏ రాజమోహన్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 3,28,701 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ నిబంధనతో ప్రభావితమవుతారన్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే 15 నుంచి 20 ఏళ్లుగా నిరంతరంగా సేవలందిస్తున్నారని తెలిపారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్లను ఇప్పుడు కొత్తగా టెట్ రాయాలని చెప్పటం వారి ఉద్యోగ భద్రత, కెరియర్ పై ప్రభావం చూపుతుందని విజయ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సీనియర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. 2010 ఆగస్టు 23 కంటే ముందు సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని తీర్మానంలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఆర్టీఈ చట్టం 2009లోని సెక్షన్ 23ను సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ ఒక తప్పనిసరి అర్హతగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటికే సర్వీస్లో ఉన్న టీచర్లకి కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెట్ పాస్ కాకపోతే పదోన్నతులు నిలిచిపోవటమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పైన ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో దశాబ్దాలుగా పనిచేస్తున్న టీచర్లను ఇప్పుడు పరీక్షకు హాజరు కావాలని కోరటం సమంజసం కాదన్నది తమిళనాడు ప్రభుత్వ వాదన. సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీలో దాదాపు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. డిఎంకేతో పాటు అన్నా డిఎంకే, సిపిఐ, సిపిఎం, పిఎంకే సభ్యులు మద్దతు తెలిపారు. విద్యను రాష్ట్ర జాబితాలోనే ఉంచి ఉంటే ప్రస్తుత సమస్యలు తలెత్తేవి కాదన్నారు డిఎంకే నేత మాజీ మంత్రి ఈవి వేలు. దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలన్న డిమాండ్తో తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతోనే ఇది అమల్లోకి రాదు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ చట్టంలో మార్పులు చేయటం, ఎన్సీటీఈ మార్గదర్శకాలను సవరించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ తీర్మానంపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నదే కీలకంగా మారింది.